క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా దేవుని సన్నిధిలో కూడి ఉండే అవకాశాన్ని దేవుడిచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతినిత్యము దేవుని మాటలు వింటూ, దేవుని యొక్క స్వరాన్ని వింటూ బలపడుతున్న మిమ్మలను ప్రభువు నామములో నేను అభినందిస్తున్నాను. దయగల దేవుడు, కృపగల దేవుడు మీకు, మీ కుటుంబాలకు మెండుగా తోడై ఉండును గాక. కృప మీకు తోడై ఉండాలని కోరుతున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఈరోజు ప్రార్థనా పోరాటంలో స్తుతి ఆరాధన ద్వారాను, వాక్య పరిచర్య ద్వారాను, ప్రార్థన ద్వారా మీ నామాన్ని గణపరుచుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సహాయం చేయించితివి, ఆత్మతో వాక్యముతో అనుదినము చేయించదము. ఆత్మతోను వాక్యముతో
రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శుద్ధుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా బలవంతుడా శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా యేసయ్యా బలవంతుడా హర్షితునయా హర్షితును నిన్నారాధింతును స్తుతింతును నే కీర్తింతును హర్షింతును నిన్నారాధింతును స్తుతింతును నే కీర్తింతును శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహితుడా సంగమంతా బిగ్గరగా చెప్దాం బలవంతుడా స్నేహితుడా బలవంతుడా రక్షణ ఆధారం నీవే విమోచన నీవే యేసయ్యా రక్షణ ఆధారం నీవే విమోచన నీవే యేసయ్యా రక్షణ ఆధారం నీవే విమోచన నీవే యేసయ్యా స్నేహితుడా బలవంతుడా బలవంతుడా నా స్నేహితుడా Yes, Lord. బలవంతుడా శుద్ధుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శుద్ధుడా నా కాపరి నీవే దేవా నా దేవుడా శక్తి లేని నాకు నా స్నేహితుడా బలవంతుడా
మరొకసారి క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము ప్రేయర్, ప్రార్థన. ప్రార్థన అనే అంశాన్ని గురించి ఈ దినాన్న దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం, 40వ వచనం, 41వ వచనాన్ని నేను చదువుతున్నాను. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయడం చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాకని ప్రార్థించెను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనెలో చేసిన ప్రార్థన మనకు కనబడుతుంది. ఈ ప్రార్థనలో యేసయ్య ఏమన్నాడంటే శిష్యులతో చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండేటట్లు మీరు పని చేయండి, ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రేయర్ బ్రింగ్స్ స్ట్రెంగ్త్. ప్రార్థన ఏం చేస్తుందంటే బలాన్ని తీసుకొస్తుంది. ఇన్ టైమ్స్ ఆఫ్ వీక్నెస్ వెన్ యు ప్రే, మన బలహీనంగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఇట్ కనెక్ట్స్ us టు గాడ్స్ ప్రెసెన్స్. ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలోనికి మనం తీసుకొస్తుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి మనం వచ్చామో వెంటనే the presence of God will going to help us to win all our battles. మన యొక్క యుద్ధాలు, పోరాటాలు అన్నిటినీ కూడా జయించటానికి దేవుడు సహాయం చేస్తాడు. ద సీక్రెట్ ప్లేస్ బిఫోర్ దే ఆర్ సీన్ పబ్లిక్లీ ఈస్ ప్రేయర్. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా ఈ యొక్క రహస్యమైన స్థలములో మనం ఉంటామో బహిరంగంగా గొప్ప విజయాన్ని మనం సాధించేటటువంటి బిడ్డలుగా మనం ఉండడం అనేది జరుగుతుంది. నా ప్రియమైన వార్లారా, యెహోషాపాతు కాలంలో వారు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేయటం ద్వారా ఏం జరిగిందంటే యెహోషాపాతు కాలంలో యోధావారు ఉపవాసముడి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ద్వారా వారు అమోనీయులు, మోయాబీయులు, మెయోనీయులు అనబడినటువంటి షేయూరు మన్యవాసులు అనేక మంది గుంపుగా వచ్చి యోధావారి మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు, అయ్యా మాకేం చేయాలో అర్థం కాదయ్యా అని దేవుని వైపు చూడటం ప్రారంభించినప్పుడు అద్భుతమైనటువంటి విజయాన్ని దేవుడు వారికి దయచేశాడు. యెహోషాపాతు కాలంలో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారికి జయం దొరికింది. అలాగే దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండి యోవేలు కాలంలో వారు ప్రార్థన చేసినప్పుడు వారికి సమృద్ధి కలిగింది. అలాగుననే దేవుని బిడ్డలమైనటువంటి మనం ప్రార్థనలో ఏముందంటే గొప్ప విజయం ఉన్నది. అందుకే యెహోషాపాతు ప్రార్థన మీద దృష్టి పెట్టాడు. దేవుని బిడ్డలారా, యోవేలు కాలంలో యోధావారు దేవుని మీద దృష్టి పెట్టి ఉపవాసముని ప్రార్థన చేశారు. ఈరోజు మనం ఎవరమైనా యేసయ్య చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే శోధన నుంచి బయటకు వచ్చేస్తారు. గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం మీరు కలిగిన వారుగా మీ జీవితాలు ఉంటాయి. నా ప్రియ స్నేహితులారా, ఏ కష్టం, ఏ బాధ ఉంది, మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యల, అనారోగ్య సమస్యన, పిల్లల మాట వింటలేదా, ఏ సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది,
ప్రార్థన చేయటం ద్వారా గొప్ప విజయాన్ని మనం సొంతం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. అలాంటి గొప్ప ఆశీర్వాదం, దీవెన మనందరం కూడా పొందడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు, మన కుటుంబాలకు సహాయం చేయను కాక. దయచేసి తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రార్థన ద్వారా మీరు ఇచ్చే విజయాన్ని మేము పొందడానికి, మెలకువకుండి ప్రార్థించడానికి సహాయం చేయండి. యోధా వారికి, యెరూషలేము కాపురస్తులకు, యోధా వారికి యోవేల కాలంలో సమృద్ధినిచ్చినవాడా, యెహోషాపాతు కాలంలో విజయం ఇచ్చినవాడా, సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే పేతును బయటికి తెచ్చినవాడా, ఈరోజు ప్రార్థన ద్వారా గొప్ప విజయాన్ని మేము పొందడానికి నీ కృప, నీ సహాయం మా అందరికీ దయచేయమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభు యొక్క కృప, సమాధానం మీకు తోడైనను గాక. ప్రార్థనలో ముందుకు సాగుదము గాక. కృప మీకు తోడైనను గాక. ప్రైజ్ ద లార్డ్.